కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం ఏంటి? చాలా చక్కగా ఉంది ఈ పరిపాలన. బాగుందంటారు? బాగుంది. ఎందుకు బాగుంది? ఏది కూడా నోటిపాట్లు లేకుండా బాగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. పెన్షన్లో 3000 నుంచి 4000 ఫస్ట్ లో నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు 2000. 4 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 250 3000 చేయడానికి. ఇప్పుడు మళ్ళీ ఈయన 4000 చేస్తామని పెన్షన్ 7000 ఇచ్చాడు. 3 మాసాల 7000 ఇచ్చాడు. అక్కడ నుండి ఇప్పటికీ కూడా ముందే వచ్చేస్తుంది. ఇంక రేపే నాటి మళ్ళీ పెన్షన్ శనివారం ఇస్తున్నాడు. రేపు కూడా మొత్తం సంవత్సరం కొత్త సంవత్సరంలో మరింత ఇవ్వాలని రేపు కూడా ఈ సంవత్సరంలో రేపు కూడా పెన్షన్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా చాలా నా కొడుకులు నన్ను పెంచక్కర్లేదు, చూడాలని లేదు. ఒకవేళ నాకు పెన్షన్ వస్తుంది, మా నాన్న నాకు 2000 ఇస్తాడనేసి తీసుకుంటే తీసుకోవాలి కానీ నన్ను కలుపుకోవాలి కానీ లేకపోతే నా కొడుకులు నాకు పెంచక్కర్లే. ఈ వయసు వచ్చిన దాకా కష్టపడి పిల్లల్ని పెంచుకొని మళ్ళీ ఈ వయసులో మనం మళ్ళీ పని చేస్తామా లేదా? ఈ వయసు వచ్చే వరకు కష్టపడి ఈ ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోతే మాకు పెంచరు పిల్లలు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే చూసుకుంటారు కానీ ఈ ముసలించి ఇక్కడికి ఎక్కడ ఉన్నాడులే ఎందుకు అన్ని చాలా చాలా చాలా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రోడ్లని కానీ లేకపోతే ఒక్కొక్కటి అన్నా క్యాంటీన్ 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఏది చెప్పుకుంటే మీరు మేము తెల్లవారులు ఎలాగుండిపోవచ్చు ఇక్కడే మాట్లాడుకొని. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది అసలు ఏమీ లేదు, అంత అరాచకం నడుస్తుంది, అంత విధ్వంసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. అది తెలివి తక్కువ పెదలేదో తిరిగిపోతారు అనుకుంటున్నాడు. తిరగరు. మొన్న కరెంటు పెంచేవనేసి మొన్న పెద్ద ర్యాలీ చేశారు కదా, ధర్నా చేశారు. ఎవరైనా ఇచ్చారు? వెనకమాల వెళ్ళారా? వాళ్ళే వెళ్ళారు. నిజంగా స్వచ్ఛందంగా ప్రజలైతే ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెరిగినాయా లేదా ఎప్పుడు పెరిగినాయి అనేది జనాలకు బాగా తెలుసు. దానికి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మీద ఒక నిందేసేద్దాం లేకపోతే అంతే బురద జల్లేయడానికి ఇది అంత జనాలు నమ్మరంటారా? ఇప్పుడు నమ్మకపోవడము మరొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే అప్పుడు మారాలి కానీ ఇప్పటికైతే చక్కగా ఉంది ఈ ప్రభుత్వం పరిపాలన. ఎంత బాగా కనీసం గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఒక సామాన్యుడు ఆలోచించిన ఆలోచన కూడా ఆలోచించకపోతే ఒక మాటను 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి వాడుల్లో మీరు పేద ఎమ్మెల్యే అయినా సరే ఇవాళ ఇక్కడ కోట్లు ఉన్నాయి. ఎవరు దబ్బది ప్రజలదే. నువ్వు పరిపాలన చేసావు 4 సంవత్సరాలు పెంచుకునే వచ్చావు కరెంట్ ఛార్జీలు కదా. ఇప్పుడు ఇలా 6 మాసాలు దశల వారిగా ఈ రాజీలు ఇంకా 6 మాసాలు అవ్వింది. మీరు వెళ్ళిపోయి ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏదో చేసేస్తాము. జగన్ గారు గత సీఎం గా ఉన్నప్పుడు ఆయన 5 ఏళ్లలో ఒక్కనాడు కూడా బయటకు రాలేదు. వచ్చిన చెట్లు కొట్టేసి లేదా పరదాలు కట్టుకుని వచ్చిన ఆయన ఈ రోజు జనాలు కష్టాలు పడిపోతున్నారు. మళ్ళీ రేపు పండగ తర్వాత నేను జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు. నిజమేనాది? జనాలు నిజంగా కష్టాలన్న ఎక్కడ అయితే అవి ఒక విచ్చికము, ఒక మాట ఇచ్చుకము. ఆ బాబాయ్ అక్కడ కూకుండా నాతోనైతే టీయని పిద్దును అక్కడ కూకుండా పండా నేను బన్నా అవన్నీ తప్పుడు మాటలు. అవి నిజాలు లేవు. మరి మొన్న ఇక్కడ ముంపుడైపోయింది విజయవాడ కదా. నీకు జనాల మీద అభిమానం ఉంటే మొన్న విజయవాడ ముంపుడైపోతే నా మోగాల నోతులెళ్ళి చంద్రబాబు నాయుడు ప్యాంట తడుపుకొని తిరిగాడు. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, ఒక్కసారి మొన్న దిగావా? అందులో కష్టపడే వాళ్ళు ఎవరో తెలుసు, జనాలకు తెలుసు. జనాల కోసం ఎవరు కష్టపడతారు? అయితే ఒకటే ఇప్పుడు ప్రజలు ఆ పూటకి రూపాయి ఎవడు ఇచ్చిడమో లేకపోతే నువ్వు 1,00,00,000 మంది నాకు ఇచ్చితే ఒక్క చిట్టమో నీ మీద చిన్న అభిమానం. నువ్వన్న మాట నిజమైతే మరి అప్పుడు నేనేదో బటన్ నొక్కా డబ్బులు ఇచ్చాను వ్యక్తి మరి 11 సీట్లు ఎందుకు వచ్చింది బాబాయ్? నువ్వన్న మాట నిజమైతే అంటే జనాలు అంత అమాయకులే అయితే, నిజంగా డబ్బు మనుషులే అయితే కదా 11 సీట్లు కదా. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,750 రూపాయలు ప్రకటించాడు. ఆ ఎలక్షన్ లోనే కొంతమంది వరకే వేశాడు కదా, అందరికి రాలా. జనాలు తెలుసుకున్నారు.
అప్పటికి తెలుసుకున్నారు అమ్మ నాయన ఈ తిరుగుబాటు అయిపోయింది ఈ రూపాయి అయినా మళ్ళీ మనం తిరిగి నాక్కుందాము అని ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ తిరిగి రూపాయి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికే చూసారు తప్ప ఉచితంగా ఇచ్చింది ఏం లేదు. ఇచ్చింది లేదు. చివరికి అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి ఏం బాగుకున్నాడు బాబాయ్ ఆయన 5 రూపాయలు ఓ ముద్ద భోజనం దొరికేది కదా, ఏదో పేరు మార్చుకో జగనన్న క్యాంటీనో వైఎస్ఆర్ క్యాంటీనో ఏదో పెట్టుకోవాలి కదా, అవునా కాదా? అప్పుడు నా నాన్న పేరు నేను పెట్టి వచ్చి కదా కదా రైట్. వైఎస్ రాజశేఖర పేరు జనాలకి పెట్టాను తెలుసు అంటావు, జగన్ అంటే ఏంటో జనాలకు తెలుసు, ఆ? ఇక నమ్మరు. Please subscribe to Leo News for more videos.